హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎవరెవరైతే గేట్ 2025కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఏ సబ్జెక్ట్ ఫాలో అవ్వాలి, అంటే ఏ సిలబస్ ప్రిపేర్ అవ్వాలి అనేది మనకి ఐఐటి రూర్కే వాళ్ళైతే ఆల్రెడీ మనకైతే ఇచ్చారనమాట. వీళ్ళైతే 2025 గేట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో అకార్డింగ్ టు దెమ్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే నార్మల్ మనం సిఎస్సి అంటాం కదా, ఈ సిఎస్సి బ్రాంచ్ వాళ్ళకి గేట్లో ఏ సిలబస్ ఇచ్చారు, ఏ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్స్లో ఎన్నెన్ని వస్తాయి అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం కంప్లీట్గా. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ వీడియోలో కామెంట్ చేయండి. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనమాట. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో ఎక్కువ మార్క్స్ వస్తాయి, నియర్లీ 15 మార్క్స్లో అయితే ఈ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో ఉంటుంది. దీంట్లో 4 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అదే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, లీనియర్ ఆల్జిబ్రా, క్యాలిక్యులస్ అండ్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అనమాట. వీటిలో ఫస్ట్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్లో చూసినట్లయితే ప్రపోర్షనల్ అండ్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్, సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్, పార్షియల్ ఆర్డర్ లాటిసెస్, మోనోలాయిడ్స్, గ్రూప్స్, గ్రాఫ్స్, కనెక్టివిటీ, మ్యాచింగ్, కలరింగ్, కాంబినేట్రిక్స్, కౌంటింగ్, రికరెన్స్ రిలేషన్స్, జనరేటింగ్ ఫంక్షన్స్. ఇవి వచ్చేసి డిస్క్రీట్ మ్యాథమెటిక్స్లో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. మనకి ఏమన్నా డిస్క్రీట్ మ్యాథమెటిక్స్లో క్వశ్చన్ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్స్ నుంచి అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి లీనియర్ ఆల్జిబ్రా. లీనియర్ ఆల్జిబ్రాలో ఉండే కాన్సెప్ట్స్ చూడండి: మ్యాట్రిసెస్, డెటర్మినెంట్స్, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టార్స్, ఎల్యూ డికంపోజిషన్. ఇవి వచ్చేసి లీనియర్ ఆల్జిబ్రాలోకి వస్తాయి అనమాట. నెక్స్ట్ క్యాలిక్యులస్లో ఉండే కాన్సెప్ట్ చూసినట్లయితే లిమిట్స్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ, మ్యాక్సిమా అండ్ మినిమా, మీన్ వాల్యూ థీరం అండ్ ఇంటిగ్రేషన్. ఇవి వచ్చేసి క్యాలిక్యులస్. ఈ క్యాలిక్యులస్ కూడా ఇంపార్టెంట్ వన్నే, ఈ క్యాలిక్యులస్ కిందకు వస్తాయి. నెక్స్ట్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్లో వచ్చే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చూద్దాం. అవే ర్యాండమ్ వేరియబుల్స్, యూనిఫామ్, నార్మల్, ఎక్స్పోనెన్షియల్, పాయిజన్ అండ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్, మీన్ అండ్ మీడియన్ మోడ్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్, కండిషనల్ ప్రాబబిలిటీ అండ్ బేస్ థియరం. ఇవి వచ్చేసి మనకి ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. మనకి అప్రాక్సిమేట్లీ 15 మార్క్స్కి వస్తాయని చెప్పే కదా, ఈ 15 మార్క్స్కి ఈ కాన్సెప్ట్స్ మనం ప్రిపేర్ అయితే చాలన్నమాట. వీటి నుంచే మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇది ఫస్ట్ సెక్షన్ అనమాట. ఇలాగా 10 సెక్షన్స్ ఉంటాయి టోటల్. ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ పైన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని ఉంది. ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాదు, ఇది కంప్యూటర్ సైన్స్, సిఎస్ అండ్ ఐటీ అనమాట. సిఎస్ అండ్ ఐటీ. ఓకే, ఇక్కడ చూసినట్లయితే సెక్షన్ 2 డిజిటల్ లాజిక్ అని ఉందన్నమాట. ఈ డిజిటల్ లాజిక్లో మనకి బులియన్ ఆల్జిబ్రా మీద క్వశ్చన్స్ వస్తాయన్నమాట. అదే బులియన్ ఆల్జిబ్రాలో ఉన్న కాంబినేషనల్ అండ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మినిమైజేషన్. ఈ మినిమైజేషన్కి గాను మనం చాలా లాస్ వాడతాం. బులియన్ ఆల్జిబ్రా లాస్, కే మ్యాప్ మినిమైజేషన్ ఇవి వాడతాం. సో దాని మీద నుంచి కూడా క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ నెంబర్ రిప్రజెంటేషన్స్ అండ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్. కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో చూసినట్లయితే ఫిక్స్డ్ పాయింట్ ఆర్కిటెక్చర్, ఫ్లోటింగ్ పాయింట్ ఆర్కిటెక్చర్ ఉంటుంది అనమాట. ఈ వీటి గురించి కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. వీటి గురించి కూడా క్వశ్చన్ అయితే వస్తుంది అనమాట. ఇవి వచ్చేసి సెక్షన్ 2లో డిజిటల్ లాజిక్. నెక్స్ట్ సెక్షన్ 3కి వెళ్ళినట్లయితే ఇక్కడ కూడా ఈ పైన అంతా నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెన్షన్ చేశాను, బట్ ఇది వచ్చేసి సిఎస్ అండ్ ఐటీ అనమాట. సో డోంట్ కన్ఫ్యూజ్ సిఎస్ అండ్ ఐటీ. ఇక్కడ చూసినట్లయితే సెక్షన్ 3లో కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్. వీటి నుంచి అయితే మిషన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అడ్రసింగ్ మోడ్స్. మిషన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అడ్రసింగ్ మోడ్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్, ఏఎల్యూ, డేటా పాత్ అండ్ కంట్రోల్ యూనిట్, ఇన్స్ట్రక్షన్ పైప్లైనింగ్, పైప్లైన్ హజార్డ్స్, మెమరీ హైరార్కీ, క్యాచ్, మెయిన్ మెమరీ అండ్ సెకండరీ స్టోరేజ్, ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేస్. ఇవైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట థర్డ్ సెక్షన్లో కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్లో. నెక్స్ట్ సెక్షన్ 4 చూసినట్లయితే ఇది ఎక్కువ ప్రోగ్రామింగ్ సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సెక్షన్ 4లో ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్. వీటిలో వచ్చే కాన్సెప్ట్స్ వచ్చేసి ప్రోగ్రామింగ్ ఇన్ సి, రికర్షన్, అరేస్, స్టాక్స్, క్యూస్, లింక్డ్ లిస్ట్, ట్రీ, బైనరీ సెర్చ్ ట్రీస్, బైనరీ హీప్ ట్రీస్ అండ్ గ్రాఫ్స్. మనకు తెలుసు ఇవన్నీ ఆల్మోస్ట్ డేటా స్ట్రక్చర్స్ కిందకు వస్తాయి అనమాట. ఇక్కడ అరేస్, స్టాక్స్, క్యూస్ వచ్చేసి స్టాటిక్ డేటా స్ట్రక్చర్ కిందకు వస్తాయి. లింక్డ్ లిస్ట్, ట్రీస్, బైనరీ సెర్చ్ ట్రీస్, బైనరీ హీప్ ట్రీస్, గ్రాఫ్స్ ఇవన్నీ వచ్చేసి డైనమిక్ డేటా స్ట్రక్చర్ కిందకు వస్తాయి. సో ఇవన్నీ వచ్చేసి ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్ ఫీల్డ్ కిందకు వస్తాయి అనమాట సెక్షన్ 4లో. నెక్స్ట్ సెక్షన్ 5కి వచ్చినట్లయితే దీంట్లో అల్గారిథమ్స్ అనమాట, వెరీ ఇంపార్టెంట్ అల్గారిథమ్స్. అవి చూసినట్లయితే ఫస్ట్ సర్చింగ్, సార్టింగ్, హ్యాషింగ్, asymptotic worst case time and space complexity, algorithm design techniques, greedy,
dynamic programming and divide and conquer, graph traversals, minimum spanning trees, shortest paths. ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట ఈ అల్గారిథమ్స్లో. ఇవన్నీ మనకు తెలుసు ఆల్రెడీ సిఎస్ అండ్ ఐటీలో ఇంపార్టెంట్ అల్గారిథమ్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా. ఇక్కడ చూసినట్లయితే ఇది 5th పాయింట్ అనమాట, 5th సెక్షన్. నెక్స్ట్ చూసినట్లయితే సెక్షన్ 6 అనమాట, థియరీ ఆఫ్ కాంపిటీషన్. ఈ థియరీ ఆఫ్ కాంపిటీషన్లో చూసినట్లయితే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫైనైట్ ఆటోమేటా, కంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ అండ్ పుష్ డౌన్ ఆటోమేటా, రెగ్యులర్ అండ్ కంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్, పంపింగ్ లెమ్మా, ట్యూరింగ్ మెషిన్స్ అండ్ అన్డిసైడబిలిటీ. ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట థియరీ ఆఫ్ కాంపిటీషన్ నుంచి. ఇది సెక్షన్ 6 అనమాట. నెక్స్ట్ సెక్షన్ 7కి వచ్చినట్లయితే కంపైలర్ డిజైన్ ఉంది చూడండి, ఇది సెక్షన్ 7 అనమాట. దీంట్లో వచ్చిన కాన్సెప్ట్స్ చూద్దాం. దీంట్లో ఏ కాన్సెప్ట్స్ మీద మనకి గేట్లో క్వశ్చన్స్ వస్తాయో చూసినట్లయితే లెక్సికల్ అనాలిసిస్, పార్సింగ్, సింటాక్స్, డైరెక్టెడ్ ట్రాన్స్లేషన్, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్స్, ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్, లోకల్ ఆప్టిమైజేషన్ అండ్ డేటా ఫ్లో అనాలిసిస్, కాన్స్టెంట్ ప్రాపగేషన్, లైవ్నెస్ అనాలిసిస్, కామన్ సబ్ ఎక్స్ప్రెషన్ ఎలిమినేషన్. ఇవి వచ్చేసి మనకి కంపైలర్ డిజైన్లో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. నెక్స్ట్ సెక్షన్ 8 చూసినట్లయితే ఆపరేటింగ్ సిస్టమ్. ఇదంతా ఫుల్ ఓఎస్ బేస్డ్ అనమాట. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టంలో సిస్టమ్ కాల్స్ ఉంటాయి కదా, సిస్టమ్ కాల్స్, ప్రాసెస్, థ్రెడ్స్, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్, కన్కరెన్సీ అండ్ సింక్రనైజేషన్, డెడ్లాక్, సిపియు అండ్ ఐఓ స్కెడ్యూలింగ్, మెమరీ మేనేజ్మెంట్ అండ్ వర్చువల్ మెమరీ ఫైల్ సిస్టమ్స్. ఇవి వచ్చేసి మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనే సెక్షన్లో సెక్షన్ 8లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్ చదువుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఆపరేటింగ్ సిస్టమ్ మీద వచ్చే క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సెక్షన్ 9 డేటాబేసెస్. ఈ డేటాబేస్ గురించి చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈఆర్ మోడల్, రిలేషనల్ మోడల్, రిలేషనల్ ఆల్జిబ్రా, ట్యుపుల్ క్యాల్కులస్, ఎస్క్యూఎల్, ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్, నార్మల్ ఫార్మ్స్, ఫైల్ ఆర్గనైజేషన్, ఇండెక్సింగ్, ట్రాన్సాక్షన్స్ అండ్ కన్కరెన్సీ కంట్రోల్. ఇవి వచ్చేసి డేటాబేస్, అండర్ డేటాబేస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. ఇక్కడ మనం ఎస్క్యూఎల్ ఇవన్నీ చూస్తున్నాం, ఇవన్నీ మనకు ఆల్రెడీ సబ్జెక్ట్లో బీటెక్లో వచ్చి ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ సెక్షన్, అదే కంప్యూటర్ నెట్వర్క్స్. ఈ కంప్యూటర్ నెట్వర్క్స్లో మనకి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. వీటిలో చూసినట్లయితే ఓఎస్ఐ అండ్ టీసీపీ ఐపీ ప్రోటోకాల్స్. ఇవి వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అనమాట. ప్రోటోకాల్ స్టాక్స్, బేసిక్స్ ఆఫ్ ప్యాకెట్, సర్క్యూట్ అండ్ వర్చువల్ సర్క్యూట్ స్విచ్చింగ్, డేటా లింక్ లేయర్, ఫ్రేమింగ్, ఎర్రర్ డిటెక్షన్, మీడియం యాక్సెస్ కంట్రోల్, ఈథర్నెట్ బ్రిడ్జింగ్, రౌటింగ్ ప్రోటోకాల్స్, షార్టెస్ట్ పాత్ ఫ్లోడింగ్, డిస్టెన్స్ వెక్టర్ అండ్ లింక్ స్టేట్ రౌటింగ్, ఫ్రాగ్మెంటేషన్ అండ్ ఐపీ అడ్రసింగ్, IPv4 CIDR notation, basics of IP support protocol, that is ARP, DHCP, ICMP, network address translation, transport layer, flow control and congestion control, UDP, TCP, sockets, application layer protocols, DNS, SMTP, HTTP, FTP అండ్ ఈమెయిల్. ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు. ఇవన్నీ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అనమాట కంప్యూటర్ నెట్వర్క్స్లో. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నార్మల్గా మనకి ఫర్దర్గా కూడా ఫ్యూచర్లో కూడా యూజ్ అవుద్ది అనమాట. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్లస్ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ ఇంపార్టెంట్ అనమాట. ఇవి వచ్చేసి 10 సెక్షన్స్ అనమాట. సిఎస్సి వాళ్ళకి, సిఎస్సి అండ్ ఐటీ వాళ్ళకి, అంటే నేను చెప్పే కదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇప్పుడు మళ్ళీ కొన్ని కొత్త బ్రాంచ్లు కూడా వచ్చాయి, ఏఐ అండ్ ఎంఎల్ అని, డేటా స్ట్రక్చర్స్ అని. వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ ఇవే కవర్ అవుతాయి అనమాట. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా అది రిప్లై ఇస్తాను. ఇంకా గేట్కి సంబంధించిన ఫర్దర్ క్వశ్చన్స్ అడగాలంటే నేను నా డిస్క్రిప్షన్లో నా మెయిల్, టెలిగ్రామ్ ఛానల్ పెడతాను, డైరెక్ట్గా వచ్చి జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.